శివాయ. జ్యోతిషాతంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో సెకండ్ హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, సెకండ్ హౌస్ నుంచి సెకండ్ హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ నుంచి ఎటువంటి ఫలితాలు జాతకుడు తెలుసుకోవచ్చు, ఒక జాతకుడి జీవితంలో సెకండ్ హౌస్ ఎటువంటి ఫలితాలు నిర్దేశిస్తుంది అనే విషయాలు డిస్కస్ చేద్దాము. ప్రధానంగా సెకండ్ హౌస్కి చాలా ప్రముఖమైనటువంటి కారకత్వాలు ఇవ్వబడ్డాయి. సెకండ్ హౌస్ అనేది వాక్స్థానము, ధనస్థానము, కుటుంబ స్థానము. అంటే వైవాహిక జీవితం ఎంత సుదీర్ఘంగా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చెప్పేది కూడా సెకండ్ హౌసే. అలాగే ఒక వ్యక్తి యొక్క ఈటింగ్ హ్యాబిట్స్, డ్రింకింగ్ హ్యాబిట్స్, అంటే అతను ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడతాడు, మంచి వెరోషస్ ఈటరా, అంటే బాగా తిండి పుష్టి కలిగినటువంటి వ్యక్తి కాదా, ఆ డ్రింకింగ్ హ్యాబిట్స్ అంటే ఎటువంటివి తాగడానికి ఇష్టపడతాడు, ఇంటేకన్ అంటే లోపలికి తీసుకునేటువంటి ఆహారాన్ని సూచించేది సెకండ్ హౌస్. అలాగే ప్రధానంగా ఇక్కడ ధనస్థానము అంటే అతను తన కష్టం ద్వారా, కష్టార్జితం ద్వారా ఎంత సంపదని అతను సేవ్ చేశాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది సూచించేది సెకండ్ హౌస్. అంటే లిక్విడ్ క్యాష్, ఇవన్నీ కూడా సూచించేది సెకండ్ హౌస్. అలాగే డిఫరెంట్ లాంగ్వేజెస్, దాని మీద పట్టు, ఇవన్నీ సూచించేది కూడా సెకండ్ హౌస్. అంటే కొంతమంది వ్యక్తులకి ఎక్కువ లాంగ్వేజెస్ పరిచయం అవ్వడం, వారు ఎక్కువ లాంగ్వేజెస్లో ప్రావీణ్యత కలిగి ఉండడము, ఎక్కువ లాంగ్వేజెస్ మాట్లాడగలగడము, ఏదైనా కొత్త లాంగ్వేజ్ వెంటనే నేర్చుకోగలగడము, ఇవన్నీ కూడా సెకండ్ హౌస్ యొక్క స్ట్రెంత్ వాళ్ళ జాతకుడికి వస్తాయి, ఇటువంటి క్వాలిటీస్. కాబట్టి సెకండ్ హౌస్ అనేది ప్రధానంగా చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని సూచించేటువంటి హౌస్. వాక్స్థానం అని ఎప్పుడైతే అన్నామో, ఒక వ్యక్తి యొక్క వాక్ ద్వారా అవతల మనిషిని ప్రభావితం చేయడము. ఉదాహరణకి ఒక టీచింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు మంచి టీచర్స్గా రాణించడానికి, మంచి స్పీకర్స్గా, వరుష స్పీకర్స్ అంటే రాజకీయ నాయకులు మంచి స్పీకర్స్గా రాణించడానికి, తమ యొక్క వాక్ ద్వారా, మాటల ద్వారా ధనాన్ని సంపాదించడం కావచ్చు, పాపులారిటీ సంపాదించడం కావచ్చు, ఇవన్నీ కూడా సాధించడానికి సెకండ్ హౌస్ అనేది చాలా సహాయపడుతుంది. వాక్స్థానము, ధనస్థానము, అలాగే కుటుంబ స్థానము. ఇక్కడ కుటుంబ స్థానము అంటే కేవలం భార్యాభర్తల మధ్య రిలేషనే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్తో ఆ వ్యక్తి యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది, పేరెంట్స్తో, ఇన్లాస్తో, అమ్మాయి విషయంలో కావచ్చు, అబ్బాయి విషయంలో కావచ్చు, ఇన్లాస్తో రిలేషన్ ఎలా ఉంటుంది, కో బ్రదర్స్ అంటే బావమరుది మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, ఆడపడుచుల మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, అత్తమామలతో రిలేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా సూచించేది సెకండ్ హౌస్. సెకండ్ హౌస్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీలో ఉండడము, మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఎక్కువ మంది సభ్యులు ఉండే ఫ్యామిలీలోకి వెళ్ళడము, అక్కడ కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య మంచి రిలేషన్ ఉండడము, పాడైతే ఆ రిలేషన్ పాడైపోవడము, ఇటువంటి రిజల్ట్స్ అన్ని కూడా సెకండ్ హౌస్ అనేది సూచిస్తుంది. కాబట్టి చాలామంది విషయాల్లో మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తల మధ్య కంటే కూడా ఇన్లాస్తో గొడవలు, అత్తమామలతో గొడవలు, ఇటువంటివి రావడానికి సెకండ్ హౌస్ నెగిటివ్గా ఉండడము, పాడవడం అనేది కారణంగా మనం గుర్తించవచ్చు. ఇన్ని రకాలుగా చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని రిప్రజెంట్ చేసే హౌస్ సెకండ్ హౌస్. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, అతని పైకి ఎలా కనపడతాడు, తను లోపల ఉన్న భావాల్ని పైకి ఏ విధంగా చూపిస్తాడు అని కొంతవరకు చూపించేది కూడా సెకండ్ హౌస్. అతను ఎలా ఆచరణలో పెడతాడు అటువంటి ఆలోచనలను సూచించేది సెకండ్ హౌస్. ఈ విధంగా సెకండ్ హౌస్ అనేది ఒక వ్యక్తికి చాలా చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ రిప్రజెంట్ చేసే హౌస్ కాబట్టి స్ట్రాంగ్గా ఉండడము, అఫ్లిక్షన్స్ లేకుండా ఉండడము అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇప్పుడు సెకండ్ లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి, అలాగే సెకండ్ హౌస్లో ఏ ప్లానెట్స్ ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాము. సెకండ్ లార్డ్ కనుక సెకండ్ హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారు ఎప్పుడు కూడా కష్టపడి డబ్బును సంపాదించి దాన్ని ఎక్కువగా ఖర్చు చేయకుండా, వేస్ట్ ఎక్స్పెండిచర్ లేకుండా పొదుపుగా వాడుకుంటూ తమ యొక్క సంపదని పెంచుకునే ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది. అదే సెకండ్ హౌస్ కనుక అఫ్లిక్ట్ అయినట్టయితే, పాపగ్రహాల చేత అఫ్లిక్ట్ అయినట్టయితే వారు ఎంత సంపాదించినా కానీ అది ఖర్చు చేసేస్తూ ఉండడము. ఉదాహరణకి కుజుడు, రాహువు ఇటువంటి ప్లానెట్స్ కనుక నెగిటివ్గా ఉండి సెకండ్ హౌస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే వారు ఎంత సంపాదించినాక దుబారాగా ఖర్చు పెట్టేస్తూ ఉండడము, డబ్బు మీద ఎక్కువగా గౌరవం లేకుండా తర్వాత సంపాదించచ్చులే, ఇప్పుడైతే ముందు ఈ ఖర్చు చేసేద్దాము అని దుబారాగా ఖర్చు చేయడము, ఇటువంటి ఒక టెండెన్సీ కూడా ఇస్తాయి ఈ ప్లానెట్స్. సెకండ్ హౌస్ లార్డ్ వీక్గా ఉన్న సెకండ్ హౌస్లో ఇటువంటి ప్లానెట్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉన్న
సెకండ్ హౌస్ ఎగ్జాల్ట్ అయి ఉండడము, సెకండ్ హౌస్ కేంద్ర కోణాధిపతులతో కలిసి ఉండడము, ముఖ్యంగా కోణాధిపతులతో కలిసి ఉండడము, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా స్టడీ గ్రోత్ ఇన్ ది ఇన్కమ్ పెరుగుతూ ఉండడము, సేవింగ్స్ పెరుగుతూ ఉండడము అనేది సూచించేటువంటి ఒక కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ లార్డ్ ఎప్పుడైతే సెకండ్లో స్ట్రాంగ్గా ఉంటాడో వారికి మంచి వాక్చాతుర్యం ఉండడము, మాటల ద్వారా తమ యొక్క వృత్తిలో కావచ్చు, జాబ్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు మంచి పేరు తెచ్చుకోవడము, అది తనకి సహకరించడము తన ప్రోగ్రెస్కి అనేది సూచిస్తుంది. ఇక సెకండ్లో ఉండి పాపగ్రహాలతో కనుక్కున్నట్టయితే, సెకండ్ లార్డ్ పాపగ్రహం అయ్యి వేరే పాపగ్రహాలతో సెకండ్ లార్డ్ కలిసి ఉన్నట్టయితే వారికి స్మోకింగ్, డ్రింకింగ్ ఇటువంటి హ్యాబిట్స్ ఉండేటువంటి అలవాటు ఉంటుంది. ముఖ్యంగా రాహువు, కుజుడు స్మోకింగ్ని రిప్రజెంట్ చేస్తారు, శుక్రుడు, కేతువు వీళ్ళు డ్రింకింగ్ని రిప్రజెంట్ చేస్తారు. వారికి ఈ అలవాట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెకండ్ లార్డ్ కనుక లగ్నంలో ఉన్నట్టయితే వారు మంచి మాటగారిగా ఉండడం, స్ట్రాంగ్గా ఉన్నట్టయితే లగ్నంలో మంచి మాటగారిగా ఉండడము, అదొక ధనయోగాన్ని సూచించే కాంబినేషన్ కాబట్టి ఎప్పుడు ధనానికి లోటు లేకుండా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు సెకండ్ లార్డ్. ఇక సెకండ్ లార్డ్ ఇందాక చెప్పినట్టుగా సెకండ్ హౌస్లో ఉంటే పాజిటివ్ రిజల్ట్స్, నెగిటివ్ రిజల్ట్స్ రెండు కూడా చూడాల్సి ఉంటుంది. ఇక సెకండ్ లార్డ్ థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ కాంబినేషను. పాజిటివ్గా కనుక సెకండ్ లార్డ్ థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే, థర్డ్ హౌస్ అనేది హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్, అలాగే భావ వ్యక్తీకరణకు సంబంధించినటువంటి హౌస్, పరాక్రమ స్థానం అంటే ధైర్య సాహసాలు, చొరవ, డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ అంటే సరైన డెసిషన్ తీసుకునేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు కలిగి ఉండడము, నలుగురితో కలగలుపుకుని ముందుకు వెళ్ళడము, ఇటువంటి నేచర్ని సూచించేది. ఇవన్నీ థర్డ్ హౌస్ సూచించేటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు. ఎప్పుడైతే సెకండ్ లార్డ్ థర్డ్లో ఉండి స్ట్రాంగ్గా ఉంటాడో, థర్డ్ లార్డ్ కూడా సెకండ్ లార్డ్కి మిత్రుడయ్యి ఇద్దరు స్ట్రాంగ్గా ఉంటారో, వారు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి అందరితో మంచిగా ఉంటూ తనకు బిజినెస్ వృద్ధి చేసుకుని సక్సెస్ని సాధించడానికి వీలుంటుంది. అలాగే బుధుడు, చంద్రుడు, శుక్రుడు ఇటువంటి ప్లానెట్స్ కనుక థర్డ్ హౌస్లో ఉండి సెకండ్ లార్డ్తో మంచి సంబంధం కలిగి ఉన్నట్టయితే, ఉదాహరణకి సెకండ్ లార్డ్ థర్డ్ హౌస్లో ఉండి శుక్రుడితో, బుధుడితో ఇటువంటి ప్లానెట్స్తో ఉండి, లేదా బుధుడిలో కానీ శుక్రుడిలో అయ్యి కానీ ఉండి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారికి సింగింగ్, డ్యాన్స్ లేదా యాక్టింగ్ ఇటువంటి వాటిలో మంచి అభినవేశము, రైటర్స్గా మంచి పేరు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ కాంబినేషను. అలాగే మూవీస్లో కూడా డైరెక్షన్ వైపు వెళ్ళడానికి సహాయపడేటువంటి కాంబినేషన్గా చూడొచ్చు. ఇక సెకండ్ లార్డ్ ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే ఇప్పుడు కూడా ఫిక్స్డ్ అసెట్స్ ఉండడము, హౌసెస్, ల్యాండెడ్ ప్రాపర్టీసు, వెహికల్స్ ఉండడము, ఇవన్నీ పాజిటివ్ రిజల్ట్స్గా చూడాల్సి ఉంటుంది. ఇక నెగిటివ్ రిజల్ట్స్ చూసినట్టయితే చదువులో ఆటంకాలు, తన యొక్క అభివృద్ధిలో ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకాలు వస్తూ ముందుకెళ్తూ ఉండడము, ఇటువంటి డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉండడము, డబ్బుని సేవ్ చేయలేకపోవడము, ఇలాంటి రిజల్ట్స్ని చూడాల్సి ఉంటుంది. ఇక సెకండ్ లార్డ్ ఫిఫ్త్ హౌస్లో ఉండడం అనేది చాలా చాలా మంచి కాంబినేషను. వారికి ఎప్పుడు కూడా లక్ తోడుగా ఉంటుంది. వాళ్ళ పిల్లలు కూడా వృద్ధిలోకి రావడము, పిల్లల వల్ల వీళ్ళకి ఆనందం కలగడము, స్పెక్యులేషన్ వంటి రంగాల్లో బాగా లాభాలని గడించడము, ఇవన్నీ పాజిటివ్ రిజల్ట్గా చూడొచ్చు. అలాగే ఆస్ట్రాలజీ, సంగీతము, డ్యాన్స్ ఇటువంటి వాటిలో మంచి ప్రవేశము, మూవీస్లో మంచి పేరు ప్రఖ్యాతులు రావడము, ఇలాంటి రిజల్ట్స్ అన్నీ సెకండ్ లార్డ్ ఫిఫ్త్ హౌస్లో అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే నెగిటివ్గా ఉన్నట్టయితే కనుక చదువులో ఆటంకాలు, పిల్లల వల్ల ప్రాబ్లమ్స్ రావడము, స్పెక్యులేషన్లో ఏమాత్రము రాణించలేకపోవడము, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని చూడాల్సి ఉంటుంది. ఇక సెకండ్ లార్డ్ కనుక సిక్స్త్ హౌస్లో ఉన్నట్టయితే, స్ట్రాంగ్గా ఉన్నట్టయితే చాలామంది గవర్నమెంట్ జాబ్స్లో రాణించడానికి సెకండ్ లార్డ్ సిక్స్త్ హౌస్ కాంబినేషన్, సెకండ్ సిక్స్త్ కాంబినేషన్ అనేది చాలా బాగా సహాయపడుతుంది. వీరు గవర్నమెంట్ జాబ్స్లో మంచి ఉన్నత స్థానానికి చేరుకోవడము, వారు ఏదైతే కలకంటూ ఉంటారో అటువంటి గవర్నమెంట్ జాబ్ను వాళ్ళు సాధించడము, చాలా ఈజీగా తెచ్చుకోవడము, అందులో వృద్ధిని సాధించడం, ఇవన్నీ కూడా సెకండ్ లార్డ్ సిక్స్త్ హౌస్లో ఉండి ఇచ్చేటువంటి అద్భుతమైన రిజల్ట్స్. అదే కనుక రవితో సంబంధం ఉండి సెకండ్ లార్డ్ సిక్స్త్ హౌస్లో ఉన్న రవి సెకండ్ లార్డ్ సిక్స్త్లో ఉన్నా కానీ గవర్నమెంట్ జాబ్ రావడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే గురువుతో సంబంధం ఉన్నట్టయితే, రవి గురువుల సంబంధం ఉన్నట్టయితే టీచింగ్ ప్రొఫెషన్లో గవర్నమెంట్ జాబ్ రావడము, ఇటువంటివి ఆ కెరియర్ అనేది ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బ్యాంకింగ్ జాబ్స్, ఇవన్నీ గురువు యొక్క స్ట్రెంత్ వల్ల జాతకుడికి లభిస్తాయి. ఇక సెకండ్ లార్డ్ సెవెంత్ హౌస్లో కనుక్కున్నట్టయితే ఇది మ్యారేజ్ తర్వాత కొంత ప్రోగ్రెస్ అనేది, గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వడము, తన భార్య సహకారం కూడా ఈ వ్యక్తికి ఉండడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని చూడొచ్చు. అలాగే ఫారిన్ ట్రావెల్స్ ద్వారా ధనార్జన, ఫారిన్ ట్రావెల్స్ ద్వారా తమ యొక్క బిజినెస్ని పెంచుకోవడము, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో బాగా రాణించడము, ఇవన్నీ కూడా ఇస్తాడు సెకండ్ లార్డ్ సెవెంత్ హౌస్లో ఉండి. అయితే నెగిటివ్గా ఉన్నట్టయితే బిజినెస్లో అలాగే మ్యారిటల్ రిలేషన్స్లో ఎక్కువగా స్ట్రెస్, స్ట్రగుల్, సంఘర్షణ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక సెకండ్ లార్డ్ ఎయిత్ హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్, ఆకస్మిక ధన లాభము, అలాగే పిత్తరాజ్యం కలిసి రావడము,
ఇవన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ అయితే. నెగిటివ్ రిజల్ట్స్ చూసినట్టయితే ఎప్పుడు కూడా ధనాన్ని ఖర్చు చేసేస్తూ ఉండడం, ధన నష్టాలు, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసేసి అందులో తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవడము, ఇటువంటి రిజల్ట్స్ని జాతకుడు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక సెకండ్ లార్డ్ 9th హౌస్లో చాలా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్ అది. అది ధనయోగాన్ని, స్థిరమైనటువంటి ఒక ధనయోగాన్ని సూచిస్తుంది. ఎప్పుడు కూడా ధనం పెరుగుతూ ఉండడము, ఏమాత్రం మేజర్ సెట్ బ్యాక్స్ అంటే పెద్ద పెద్ద ఉపద్రవాలు జరిగి ధన నష్టం జరగడము అలాంటివి లేకుండా ఎప్పుడు కూడా సేఫ్గా ఉండడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని సూచిస్తుంది. అలాగే దైవభక్తి, రిలీజియస్ టెంపర్మెంట్, ఎప్పుడు కూడా దైవపరమైనటువంటి కార్యాలు వీటి పట్ల ఆసక్తి కలిగి ఉండి అటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉండడము అనేవి కూడా ఉంటాయి అటువంటి జాతకుడి జీవితంలో. ఇక తండ్రితో మంచి రిలేషను, తండ్రి యొక్క సహకారం పరిపూర్ణంగా ఉండడము, ఇవన్నీ కూడా లభిస్తాయి. అదే నెగిటివ్గా కనుక్కున్నట్టయితే ఎప్పుడు కూడా లక్ అనేది అతనికి ఫేవర్ చేయలేకపోవడము, ఫాదర్తో సత్సంబంధాలు లేకపోవడము అనేవి నెగిటివ్ రిజల్ట్స్గా చూడాల్సి ఉంటుంది. ఇక సెకండ్ లార్డ్ 10th హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్గా యోగంలో కనుక్కున్నట్టయితే అద్భుతమైనటువంటి కెరియర్, తనకంటూ ఒక స్వయం శక్తితో పైకొచ్చి తన యొక్క టాలెంట్ ద్వారా ఆ వ్యక్తికి పేరు ప్రఖ్యాతులు రావడము, స్థిరమైనటువంటి ఒక కెరియరు, అతన్ని ఆ కెరియర్ ద్వారా అందరూ గుర్తించడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. తండ్రి కూడా చాలా బాగా సహకరిస్తాడు ఇటువంటి జాతకుడికి తన యొక్క కెరియర్ రైజులో. తండ్రితో మంచి సత్సంబంధాలు ఇవన్నీ కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. నెగిటివ్గా ఉన్నట్టయితే ఇదే ప్రాసెస్లో ఎప్పుడు కూడా ప్రొఫెషన్లో అనుకున్నంత ఎదగలేకపోవడము, పేరెంట్స్ సపోర్ట్, ముఖ్యంగా తండ్రి యొక్క సపోర్ట్ తక్కువగా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని చూడాల్సి ఉంటుంది. ఇక సెకండ్ లార్డ్ 11th హౌస్లో ఉంటే అది అద్భుతమైనటువంటి ధనయోగము, చాలా అద్భుతమైనటువంటి ధనయోగం. సెకండ్ లార్డ్ 5th హౌస్లో 9th హౌస్లో ఉండడం కంటే 11th హౌస్లో ఉండడం అనేది చాలా మంచి ధనయోగాన్ని సూచించేటువంటి కాంబినేషను. అలాగే ఫ్రెండ్స్ వల్ల, తన చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్, తర్వాత సమాజంలో ఉన్నత వ్యక్తుల సహకారాల ద్వారా, విఐపీస్ పరిచయాల ద్వారా తన యొక్క బిజినెస్ పెంచుకోవడము, ఏ ఆపద వచ్చినా అటువంటి వారు తనకి వచ్చి హెల్ప్ చేయడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని జాతకుడు అందుకుంటాడు. ఇక్కడ నెగిటివ్ రిజల్ట్స్ చూసినట్టయితే ఇదే ఫ్రెండ్స్ ద్వారా మోసపోవడము, తీవ్రమైన ధన నష్టం చెవి చూడడము అనేది ఆ జాతకుడు ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ లార్డ్ 11th హౌస్లో ఉంటే స్పెక్యులేషన్ రంగంలో రాణించడానికి కూడా చాలా బాగా సహాయపడతాడు సెకండ్ లార్డ్. ఇక సెకండ్ లార్డ్ 12th హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే విదేశీ వ్యాపారాల ద్వారా, విదేశీ ఉద్యోగాల ద్వారా ఎక్కువగా ధనాన్ని సంపాదించడము, ఎక్కువగా ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ ట్రావెల్స్ అనేవి అతని జీవితంలో ఉండడము అనేది పాజిటివ్ రిజల్ట్స్గా చూసినట్టయితే, అదేవిధంగా హాస్పిటల్ రంగంలో బాగా రాణించడము, ఇవన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ అయితే. నెగిటివ్ రిజల్ట్స్ చూసినట్టయితే ఎక్కువగా ధన నష్టము, ఎంత సంపాదించినా కానీ సేవ్ చేయలేకపోవడము, ఏదో ఒక ఖర్చులో అంతా కూడా డ్రైన్ అయిపోతూ ఉండడము, ఆ సేవింగ్స్ అంతా, ఇటువంటివి నెగిటివ్ రిజల్ట్స్గా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే సెకండ్ లార్డ్ స్ట్రాంగ్గా ఉండే సెకండ్ హౌస్లో లగ్నంలో ఉంటారో వారికి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. అంటే అందరూ కూడా జాతకుడికి కష్టకాలంలో వచ్చి తన ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ అందించడము, ఇవన్నీ కూడా సెకండ్ లార్డ్ ఇచ్చేటువంటి చాలా మంచి రిజల్ట్స్. అలాగే సెకండ్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ కూడా చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి ఫలితాలని నిర్దేశం చేసే సమయంలో. ఉదాహరణకి రవి కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే అది మ్యారిటల్ బ్రేక్ని, డైవోర్స్ని సూచించేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అయితే రవి యోగకారకుడైన సెకండ్ హౌస్లో ఉన్న రవి మీద గురు దృష్టి ఉన్న డైవోర్స్ వరకు వెళ్లకుండా మ్యారేజ్లో ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండడం అనేది గమనించవచ్చు. ఇక సెకండ్ హౌస్లో చంద్రుడు కనుక ఉన్నట్టయితే మంచి మాటకారి, తన యొక్క మాటలతో అందరినీ ఆకర్షించగలగడము, అందరినీ తన మాటల ద్వారా ఆకట్టుకోగలగడము, ఇవన్నీ చంద్రుడు ఇచ్చేటువంటి మంచి రిజల్ట్స్. అయితే చంద్రుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ధనాదాయం ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు ఆసిలేటింగ్ ప్లానెట్ కాబట్టి చంద్రుడు ఏమాత్రం నెగిటివ్గా ఉన్నా కానీ ఎప్పుడు డబ్బు విషయంలో కానీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎప్పుడు పెరుగుతూ మళ్ళీ కొంత కిందకి పడి మళ్ళీ పెరగడం, ఇటువంటి సందర్భాలు ఎదుగుతూ ఉంటాయి. ఇక కుజుడు సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు జాతకుడికి ఎక్కువగా ఫ్యామిలీ టెన్షన్స్, ఇన్లాస్తో, కో బ్రదర్స్ ఉంటే బావమరుదులతో కావచ్చు, అత్తమామలతో కూడా ఏదో ఒక సంఘర్షణ వాతావరణం అనేది ఉంటుంది. అయితే కుజుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు. నెగిటివ్గా కనుక్కున్నట్టయితే ఎప్పుడు ధనం విషయంలో ఖర్చు చేసేస్తూ ఉండడము, ధనం నిలబెట్టుకోలేకపోవడం వంటి రిజల్ట్స్ని ఆ జాతకుడు చూడాల్సి ఉంటుంది. ఇక సెకండ్ హౌస్లో కనుక బుధుడు ఉన్నట్టయితే ఇది వ్యాపారంలో రాణించడానికి, సంపదను పెంచుకోవడానికి చాలా బాగా సహాయపడే కాంబినేషన్. అలాగే కవులుగా, రచయితలుగా, మంచి స్పీకర్స్గా పేరు తెచ్చుకోవడానికి సెకండ్ హౌస్లో ఉన్న బుధుడు చాలా బాగా సహాయం చేస్తాడు. నెగిటివ్గా కనుక్కున్నట్టయితే తీవ్రమైన ధన నష్టాలు ఇచ్చి, ఉదాహరణకి రాహుతో కనుక కలిసి బుధుడు సెకండ్ హౌస్లో ఉండి నెగిటివ్గా కనుక్కున్నట్టయితే ఎక్కువగా తీవ్రమైన ధన నష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోవడము, ఇవన్నీ కూడా బుధుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గురువు కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే విద్యారంగంలో బాగా రాణించడము, టీచర్స్గా, ప్రొఫెసర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, తమ యొక్క స్కిల్ ద్వారా, టీచింగ్ స్కిల్ ద్వారా స్టూడెంట్స్ చేత చాలా ప్రశంసించబడుతూ ఉండడము, మంచి టీచర్గా, ప్రొఫెసర్గా పేరు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా గురువు ఇచ్చేటువంటి మంచి రిజల్ట్స్. అలాగే బ్యాంకింగ్ రంగంలో
బ్యాంక్కి సంబంధించినటువంటి జాబ్స్లో రాణించడము, ఇవన్నీ కూడా గురువు ఇచ్చేటువంటి మంచి రిజల్ట్స్. నెగిటివ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే ఎప్పుడూ కూడా ధనం విషయంలో అప్స్ అండ్ డౌన్స్ని ఫేస్ చేస్తూ స్థిరత్వం లేకపోవడం అనేది ముఖ్యంగా నెగిటివ్ రిజల్ట్గా చూడాల్సి ఉంటుంది. ఇక శుక్రుడు కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే సింగర్స్గా, డాన్సర్స్గా, మూవీ యాక్టర్స్గా ఇటువంటి వాటిలో రాణించడానికి చాలా బాగా సహాయపడతాడు. నెగిటివ్ విషయం కనుక చూసినట్టయితే ఫ్యామిలీలో ఎప్పుడూ టెన్షన్స్, భార్యాభర్తల మధ్య కూడా ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ ఇవన్నీ ఉండడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. శని సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే ఇది కూడా మ్యారిటల్ రిలేషన్కి చాలా చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంటు. డైవర్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఒక మిస్అండర్స్టాండింగ్, ఇద్దరి మధ్య ర్యాపో లేకపోవడము, అవగాహన లేకపోవడము ఇవన్నీ కూడా ఇచ్చి జాతకంలో వైవాహిక జీవితం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయితే సెకండ్ హౌస్లో శని అంటే శాటర్న్ స్ట్రాంగ్గా ఉండి ఎగ్జాల్ట్ అయ్యి కనుక ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. శని 9th లార్డ్ సెకండ్ హౌస్లో ఉన్న ఇటువంటి కాంబినేషన్లో శని ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాహు కూడా సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే ధనాన్ని వృద్ధి చేయడంలో సహాయం చేస్తాడు. అయితే బుధుడు, చంద్రుడు, శని ఇటువంటి ప్లానెట్స్తో కనుక రాహు ఉన్నట్టయితే ఫినాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారికి స్మోకింగ్ అనేది అలవాటయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం ఎప్పుడు కూడా చేతుల్లో నిలబడకపోవడం ఇవన్నీ కూడా నెగిటివ్ సైడ్లో మనం చూడాల్సి ఉంటుంది. ఇక కేతు సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే ఫినాన్షియల్ స్టేటస్ ఎప్పుడు స్టేబుల్గా లేకుండా అప్పుడప్పుడు డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ రైజ్ అవ్వడం ఇలాంటివి రిజల్ట్ అయినట్టయితే, స్ట్రాంగ్గా కనుక కేతు ఉన్నట్టయితే చాలా సడన్గా బిజినెస్లో రైజ్ అవ్వడము, స్టేబుల్ ఇన్కమ్ ఉండడము ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్. కాబట్టి సెకండ్ హౌస్ అనేది వ్యక్తి యొక్క కుటుంబ జీవితము, ధన సంపాదన, ఫినాన్షియల్ స్టేటస్, ఆర్థిక స్థితి, తన యొక్క వాక్చాతుర్యము ఇవన్నీ సూచించేటువంటి హౌస్. కాబట్టి సెకండ్ హౌస్ స్ట్రాంగ్గా ఉండడం అనేది కూడా జాతకుడు విషయంలో, జాతకుడు యొక్క జీవితంలో ఇటువంటి విషయాల్లో మంచి రిజల్ట్స్ ఇస్తాయి లేకపోతే చెడు రిజల్ట్స్ ఇస్తాయి, ఎంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయని తెలుసుకోవడంలో సహాయపడుతుంది సెకండ్ హౌస్, అలాగే సెకండ్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.